చాలా మంది పీపుల్ మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వెయిట్ తగ్గుతుంది కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు అని మెసేజ్ చేస్తారు. ఇంకొంతమంది రోజు యాప్ వర్కౌట్ చేస్తే బెల్లీ ఫ్యాట్ పోతుంది అనుకుంటారు. ఇది ఒక బిగ్ మిత్. అన్నిటికన్నా ముందు పెరిగేది బెల్లీ ఫ్యాట్, అన్నిటికన్నా లాస్ట్ లో తగ్గేది బెల్లీ ఫ్యాట్. ఎందుకు? లెట్స్ సీ. బెల్లీ ఫ్యాట్ తగ్గకపోవడానికి మెయిన్ రీజన్ మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి స్కల్ ఉంది, అండ్ హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి రిబ్కేజ్ ఉంది. అలానే మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణాశయ వ్యవస్థని ప్రొటెక్ట్ చేయడానికి అబ్డోమినల్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కావాల్సిన దానికన్నా ఎక్సెస్ క్యాలరీస్ ని మనం తింటామో ఈ ఫ్యాట్ స్టోరేజ్ రిసెప్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మనం తిన్నది తిన్నట్టుగా ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. అండ్ ఎవరైతే అధికంగా స్ట్రెస్ ఫీల్ అవుతారో అండ్ లేట్ నైట్స్ పడుకుంటారో, ఎవరైతే ఎక్కువగా క్రాష్ డైటింగ్ చేస్తారో వీళ్ళల్లో కూడా ఈ ఫ్యాట్ స్టోరేజ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా పెరిగిపోతుంది అండ్ ఇట్స్ హార్డ్ టు లూజ్. మనం ఫ్యాట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. మనకి ఫస్ట్ చేంజ్ కనిపించేది ఫేస్ లో, దాని తర్వాత హ్యాండ్స్ లో, నెక్స్ట్ లెగ్స్ లో, లాస్ట్ లో బెల్లీ ఫ్యాట్ లో చేంజ్ కనిపిస్తుంది. ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తో అండ్ రైట్ ఎక్సర్సైజ్ ప్లానింగ్ తో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ సర్టన్ టైం. మీకు హెల్త్ ఆర్ వెయిట్ పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా డిఎం చేయండి. ఐ ట్రై టు మేక్ ఏ రీల్. Don't forget to hit a follow button.